చాలామందికి తెలుసు. సర్జరీ అనేది ఒక ట్రీట్మెంట్ క్యాన్సర్లో. దీన్ని పర్ఫామ్ చేసేవాళ్ళు, దీన్ని చేసేవాళ్ళు సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ కీమోథెరపీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్స్ అంటారు వీటిని. కీమోథెరపీ ఒకటే కాదు, దాన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ అంటారు. ఈ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇచ్చే వాళ్ళని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు. అది కాకుండా నెక్స్ట్ రేడియేషన్ అంటారు. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని రేడియేషన్ ఆంకాలజిస్ట్ అంటారు. యూజువల్గా ఏంటంటే ఈ సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ఈ ముగ్గురిది ఇంటిగ్రేటెడ్ జాబ్. అంటే ముగ్గురు కలిసికట్టుగా పనిచేస్తేనే పేషెంట్కి న్యాయం జరుగుతుంది. ఈ ముగ్గురు కలిసి ఒక హాస్పిటల్లో ఉండడము, ఈ ముగ్గురికి 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, 3 టీమ్స్ ఉంటాయి. సో పేషెంట్ వచ్చిన దాన్ని బట్టి, పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ క్యాన్సర్ ఉంది, ఏ స్టేజ్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి ఈ కేసు ఫస్ట్ ఏ డిపార్ట్మెంట్కి పోతుంది. ఆ హాస్పిటల్లో ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి, కొన్ని కేసెస్ చూడగానే నిర్ధారణ అయిపోగానే అది రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి పోవచ్చు, అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ కావాల్సి వస్తుంది. కొన్నిసార్లు పేషెంట్ వచ్చిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత వీళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం ఉండొచ్చు.